మాట్లాడితే ఆయనకు కూడా కలిపి సమాధానం చెప్పేయచ్చు కదా. అదే ఓకే సార్ చెప్పేస్తానంటారా సరే అయితే ఓకే. రాకేష్ గారు గుడ్ మార్నింగ్. అదే ఇందాకేదో మీరు మాట్లాడుతున్నారని. రాకేష్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఇప్పుడు వర్మకి సంబంధించి వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయినట్టేనా, కలవలేదు అనేసి కలవలేరు అనేసి రమేష్ గారు చెబుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా లుకలుకలు సర్వసాధారణం. మరి అదేదో ఆ పదవేదో మీ పార్టీ నుంచి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ఎందుకని దీన్ని అంత కాంప్లికేటెడ్ చేస్తున్నారు? సరే ఎమ్మెల్సీనో లేకపోతే ఆయన రెండో పవర్ స్టేషన్ అవుతారా లేకపోతే మూడో పవర్ స్టేషన్ అవుతారా పక్కన పెడితే పదవులు చాలామందికి ఇస్తున్నారు. మరి ఇలాంటి చిన్న చిన్నవి అంటే ఆయనకి ఇవ్వకపోవడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ అక్కడ క్రియేట్ చేస్తున్నాడో చూస్తున్నాం. మరి ఆ విషయంలో ఎందుకని చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనుకోవచ్చు మనం? డిబేట్ లో పాల్గొన్న మిత్రులందరికీ శుభోదయం అండి. కొన్ని విషయాలు చాలా క్లియర్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. పవర్ సెక్టార్ అవటానికి ఒకళ్ళు చేస్తే పవర్ సెక్టార్ ఎవరు కూడా. తెలుగుదేశం పార్టీలో ఒకటే పవర్ సెక్టార్, అది నారా చంద్రబాబు నాయుడు గారు. జనసేన పార్టీలో ఒకటే పవర్ సెక్టార్, అది పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వంలో ఇద్దరు పవర్ సెక్టార్లు, ఒకటి బాబు గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు. సమన్వయం చేసుకుంటూ వెళ్తారు. ప్రతి దాన్ని వివాదం కింద మార్చాలనుకుంటే ప్రతి ఏదైనా చెయ్యొచ్చు. ఏ కుటుంబంలో చూసుకున్నా చిన్న చితక విభేదాలు ఉంటానే ఉంటాయి. ఒకటో పాయింట్. రెండో పాయింట్ అంశం ఏంటంటే మొన్న మధ్య కూడా ఒక నాయకుడు మాట్లాడుతూ, అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దీనికి సంబంధించిన విషయం కాబట్టి చెప్తా ఉన్నా. ఒక కూటమిలో ఒక నాయకుడు మాట్లాడుతూ, కూటమి నాయకులందరినీ వేదిక మీదకి పిలవచ్చు కదా, మేము కూడా కూటమిలో ఉన్నాం కదా, లోకల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకెందుకు ఇవ్వట్లేదని అంటారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కూటమి అనేది పార్టీల పరంగా ఉంటుంది, ప్రభుత్వం అనేది ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఉంటుంది. ప్రోటోకాల్ విధానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే వేదిక మీదకి కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఆ కంటిన్యూటీ ప్రకారం, ఆ లిస్ట్ ప్రకారం మాత్రమే ఏ ప్రభుత్వం అయినా ఏ విధానం అయినా, అది మండల ఎంపీపీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి వరకు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మట్టుకే మనం అక్కడ చేయాల్సి ఉంటుంది. ఈ సమన్వయ లోపంలో ఎక్కడైతే కనుక జరిగిందో దాన్ని భూతద్దంలో పెట్టి ఇది ఇలా జరిగింది కాబట్టి, ఇక్కడ ఇది రానిలేదు కాబట్టి, ఇక్కడ ఇది జరగలేదు కాబట్టి, ఇది గ్యారెంటీగా ఇది పరిస్థితి అని కనుక మనం వ్యత్యాసం చూపిస్తే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు నిన్న కార్యక్రమానికి ఒక ముఖ్యమంత్రి గారిని పిలిచారు. ముఖ్యమంత్రి గారిని ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు ఆ పర్టికులర్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు అతిథిగా వెళ్ళారు. అదొక ప్రైవేట్ కార్యక్రమం అనుకోండి ఎగ్జాంపుల్. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమ నిర్వాహకులు అందరితో పాటు కూర్చుంటారు, ఆ కార్యక్రమ నిర్వాహకులు అందరితో మాట్లాడతారు. అక్కడ నాయకులు ఎవరైనా సరే, మంత్రులు ఎవరైనా సరే కొద్దిగా సమన్వయం పాటించి పక్కకు కూర్చోబెడతారు లిస్ట్ ప్రకారం. ఎందుకంటే అది ప్రైవేట్ కార్యక్రమం, అది లోకల్ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం. అంతేగాని అక్కడికి వీలు లేరని చెప్పి ఎవరు కూడా గొడవ చేయకూడదు. ఇలా అనేక రకాలు ఉంటాయి. ఆ సందర్భం ఏం జరిగింది, ఆ సమస్య ఏం జరిగింది అనేది చూసుకోవాలా. అంటే ఇప్పుడు నిన్న వర్మ ఎస్పీ తోటి గొడవ పడ్డాం, ఎస్పీ తోటి మమ్మల్ని అందరినీ కూడా అనుమతించాలని కోరడం అది తప్పంటారు అయితే మీరు? తప్పు అని నేను చెప్పనండి, సమన్వయం పాటించాలి అని చెప్తా. నేను అదే చెప్తా ఉన్నా. ఏది తప్పు కాదు, ప్రతిదీ కూడా సమన్వయ లోపం చేసుకోవాలి. ఆపిన వాళ్ళు ఎందుకు ఆపారు? వర్మ ఒక్కళ్ళనే ఆపారా? అక్కడ ఎవరైనా సరే పిఠాపురం నుంచి మీరు వాయిస్ తీసుకున్నారా? పిఠాపురం నుంచి ఈ రోజు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళది అసలు అక్కడ ఏం జరిగిందో ఈ రోజు ఎవరికైనా తెలుసా? ఎందుకు ఆపారు, ఎవరికి ఆపారు అనేది మీరు చెప్తా ఉన్నారు కదా. నేను చెప్తాను, ఒకసారి ముఖ్యమంత్రి గారి కాన్వే వస్తున్నా, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లోకి వస్తా ఉన్నా, మాతో సహా ఏ ఎమ్మెల్యే ఉన్నా అక్కడ ఆగమని చెప్తారు. సార్ వస్తున్నారు, దయచేసి ఆగండి, వాళ్ళు వచ్చారు, మీరు వెళ్ళండి, మీరు ముందు వచ్చుంటే లోపలికి పంపించుంటాం, లేదంటే ఆ బళ్ళు లోపలికి వెళ్ళిపోయాక లేదా సార్ లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ మిమ్మల్ని లోపలికి పంపిస్తాం, ఓ 10 నిమిషాలు ఆగండి అంటారు. ఈ క్లిప్పింగ్ ని మనం తీసేసి అబ్బా వీళ్ళు చైర్మన్ అయినా ఎమ్మెల్యే అయినా వీళ్ళు ఆపేశారా, వీళ్ళకి సినిమా లేదురా అని మాట్లాడితే ఎట్లా? వాట్ ఈజ్ వాస్తవం అనేది తెలియాలి కదా. ఆ వాస్తవం తెలిసేంత వరకు కానీ రాకేష్ గారు మీరు చెప్పినట్టు సంయమనం పాటించారు, సమన్వయంతో ముందుకెళ్లారు కాబట్టి ఓకే. మరి వర్మ గారు మళ్ళీ ట్వీట్ వేశారు కదా ఒక ఎస్పీ గురించి, మరి ఎందుకు ఆ ఇచ్చింగ్ ఎందుకు అంటున్నాను నేను ఆయనకి ఇప్పుడు? మాట వాస్తవం. అక్కడ జరిగిన సందర్భం ఎవరైనా సరే మాట్లాడితే మనం పరిణామంలోకి తీసుకోవాలి. ఆ క్షణికావేశంలో బాధ అనిపిస్తుంది, నాకైనా బాధ అనిపిస్తుంది, మనం సమన్వయం చేసుకోవాలి. దాన్ని మనం పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు. వర్మ గారి బాధ పార్టీకి తెలుసు, వర్మ గారికి ఎవరు రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు, వర్మ గారి కోసం ఎవరు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో ఉన్న వ్యక్తి వర్మ గారు, పార్టీ కోసం కష్టకాలంలో నిలబడి పనిచేసిన వ్యక్తి వర్మ గారు.